నేను అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందే, లేకుంటే మీ సంగతి తేలుస్తా అని అమాయకులపై బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాను ఓ పెద్ద ఛానల్ టీవీ. అయితే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ జేపీ దర్గా వద్ద ప్రతి సంవత్సరం టెండర్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 2 కోట్లకు కొంతమంది కలిసి టెండర్ చేజెక్కించుకున్నారు. దర్గా పక్కన ఉన్న ఇన్మ్యూల్ సర్వగ్రామానికి చెందిన మొహమ్మద్ ఫయజ్ అనే బిగ్ టీవీ రిపోర్టర్ కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడే తీష్ట వేసి ఎవరు టెండర్ తీసుకున్నా ఇతనికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొంతమంది రౌడీలను వేసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అంతేకాదు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని దర్గా వాసులు ఆరోపిస్తున్నారు. అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఇతనికి డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని, లేకుంటే కావాలని వారిపై తప్పుడు నిందలు మోపి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అన్నారు. ఈ క్రమంలో నిన్న జేపీ దర్గాలో టెండర్ తీసుకున్న వారి వద్దకు వెళ్లి 5 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఇంకా ఇవ్వలేమని చెప్పేశారు. దీంతో రిపోర్టర్ కొంతమంది రౌడీలతో వారిపై దాడి చేయించారు. సీఎం తమ్ముడి సపోర్టు తనకుందని చెలరేగైపోతున్నట్టు ఫయాజ్ పై ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా పోలీసులు తమకు న్యాయం చేయాలని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. मेरा नाम नवाज है। मैं दरगाह के पास क्या है, हम लोग सब कॉन्ट्रैक्टर है। फयाज बिग टीवी का रिपोर्टर है। आके क्या है 5 लाख रुपए डिमांड कर रहा उन्हें, पैसे दिए तो अच्छा, नहीं तो कुछ भी नहीं बोल के रोज दरगाह में आता। आके उसके साथ और एक आदमी रहता है, शौकत बोल के एक है, शौकत, सादक, अरशद और एक जहांगीर बोल के, इन लोग 4-5 जाने मिलके क्या है डेली आके क्या है अंदर आके डिमांड वो दादागिरी करते। कुछ भी बोले तो हम बिग टीवी के रिपोर्टर है, हमारे को 5 लाख रुपए देना, तुम 5 लाख रुपए दिए तो हम ना तुम्हारे नजदीक नहीं आते। इससे पहले भी ऐसी चीजों 3-4 बार क्या है गाँव में ऐसी न्यूसेंस क्रिएट करे थे। और इससे पहले क्या करे उन्होंने किराना शॉप वालों को उन लोगों को जाके दादागिरी कर रहा। कुछ भी बोले तो मैं रिपोर्टर हूँ, मेरे कोई भी कुछ भी नहीं करते, PS भी मेरे हाथ में है, सब बोल के बोलता। और क्या है रात में इलीगल वो चलता, रेती के गाड़ियां वो चलते, उन लोगों के पास क्या है मामूल लेता, और टिपरा वो चलते, उन लोगों के पास भी क्या है उन लोगों को डरा के पैसे लेता उन्हें। कुछ भी बोलो तो నేను రిపోర్టర్ ఉన్నా అది ఉన్నా बोल के बोलता उन्हें। చాలా ఇబ్బంది పెడుతుండే। कितने 8 दिन पहले से क्या है दरगाह में आके डोमिनेशन डाल रहा, 5 लाख रुपए देना, 5 लाख रुपए देना तुम लोग मेरे को, मैं बिग टीवी का रिपोर्टर हूँ, नहीं दियो तो तुम्हारा टेंडर चलाने नहीं दे तू। पूरा अंदर आके क्या है पूरा न्यूसेंस कर रहा पूरा। इसमें गाँव में क्या है पूरे आधे लड़ाई लगा रहे थे पूरा। फयाज, सादक, शौकत और अरशद। इससे पहले हम लोग कंप्लेंट नहीं किए, क्यों बोलते सो जान दे भाई कहीं को नहीं करना बोल के नहीं करे। फिर हम लोग क्या कछू बैठने से क्या है उन्हें आगे रोज दादागिरी कर रहा, उन्हें और साथ में इसके आदमियों को भेज रहा। आज क्या करा, आज 10-15 जनों को भेज के क्या करा, हमारे पर अटैक कराया। हम लोग दुकान के पास धंधा कर ले रहे थे, हमारे को नहीं मालूम, आगे डायरेक्ट आके अटैक कराने लगा। कुछ भी बोलो तो मैं रिपोर्टर हूँ बिग टीवी का, कोई भी कुछ भी नहीं उखाड़ लेता मेरा उनके बोल रहा। ప్రార్థన నమాజ్ అయినాక అంత గొడవ అవుతున్నట్టు నేను వద్దు, ఎవరికి గొడవకు పోకూడదు అదే అని చెప్పి మళ్ళీ నేను షాప్ నుంచి నేను ఊర్లోకి వెళ్దామని అనుకుంటే గొడవ స్టార్ట్ చేసినాడు ఫయాజ్, షౌకత్ పైల్వాన్. అయితే ఆయన నాంపల్లిలో అంతకుముందు మటర్లు చేసినాడు, అంతకుముందు సిఐకి SIకి కొత్త పోలీస్ స్టేషన్ తలుగుతాం అంతా చెప్పిన సార్ ఇట్లా ఉన్నాయి, బెదిరిస్తాడు ప్రతి కులం పొలకు బెదిరిస్తున్నాడు ఆయన, అలాగా టైప్ మంచి ఉన్నాడు సార్ అంటే సరే 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 అని ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు ఏమైపోయిందంటే సాయంత్రం షాప్ బంద్ చేసి వస్తామంటే ఒక దుగ్నంలో కోసి 15 నుంచి 20 మంది వరకు తోలుకొచ్చి షౌకత్, ఫయాజ్, అర్షద్ పైల్వాన్ ఉన్న ఇంకో ఆయన ఒకబోట్ జాబ్ చేస్తాడు, మళ్ళీ వేరే కూడా జాబ్ చేస్తారు కాంట్రాక్టర్ల నుంచి. తలకాయ కాళ్ళు అక్రమంగా వచ్చిన యాత్రికుల నుంచి దౌర్జన్యంగా వసూలు చేస్తారు వాళ్ళు. ఏమంటే ఏమున్నదని అంటే చెప్తున్నారు. అంతకుముందు కూడా CSR కూడా సార్ ఇట్లా బెదిరిస్తున్నారు, వాళ్ళు మర్డర్ చేసినారు సార్, ఆయన నాంపల్లి కోర్టులో మర్డర్ కేసులు ఉన్నాయి సార్, ఆయన దొంగల నుంచి అంత కలెక్షన్ ఉంది, ఆయన ఫోన్ తీసుకొని విచారించండి అందులో ఏం తేలుతుంది అన్న తేలిపోతుంది. దొంగలు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో అంత రికార్డు ఉంది, నాంపల్లి దొంగల నుంచి ఆయనకి కలెక్షన్ ఉన్నది ఇళ్ళకు అని చెప్పినాను సార్కి. ఫయాజ్ ఉన్నాడు, మళ్ళా షౌకత్ ఉన్నాడు, అయితే రిపోర్టర్ ఉన్నాడు ఫయాజ్, ఆయన చేసిన గొడవ అంతా ఇదే. అయితే ఆదివారం అయిపోతే పోనీ అది ఇది అని ఎవరి బేరాలు చేసుకుంటారని ఇక్కడ దగ్గర చేసి సోమవారం అయితే మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాం. మాట్లాడినాక ఊకున్నాం. ఇలా శుక్రవారం రోజు అయినాక ఊకున్నాం. ఊర్లోకి వస్తామంటే స్టార్ట్ అయిపోయింది గొడవ. అందరాళ్ళు రెడీ చేసుకున్నారు కొట్టడానికి, కర్రల నుంచి కొట్టే అంతా పలిగిపోయింది. నేను ఎవరు కొట్టలే, నేను నడిపించిన CC కెమెరాలు ఉన్నాయి కదా దర్గా, ఎవరు తప్పులు చేస్తే వాళ్ళకు శిక్ష అయ్యాలి, పోలీసు గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే షాద్నగర్
షాద్నగర్ తాలూకాలో పెద్ద గ్రామం ఇన్మున్నార్ అయితే 1000 ఓట్లు ఎక్కువనే ముస్లిం ఓట్లు అన్ని కులం పొలు అన్ని కలిపి 4370 ఓట్లు చిల్లర ఉన్నాయి. అన్ని కులం పొల మీద ఈ హిందూ ముస్లింది ఎవరైనా అయితే ఎవరు బాధ్యత ఉంటారు ఇప్పుడు ఈ దానికి? मेरा नाम नवाज है। मैं दरगाह के पास क्या है, हम लोग